హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇవాళ పచ్చి శనక్కాయని ఎలా ఉడకబెట్టుకోవాలో చూద్దాం. ముందుగా మార్కెట్ నుంచి తీసుకొచ్చుకున్న పచ్చి శనక్కాయలని వాటర్తో ఇలా 1-2 సార్లు శుభ్రంగా మంచినీళ్ళతో మట్టిపోయేంత వరకు శుభ్రంగా కడిగేసుకోవాలి. తర్వాత వాటిని మంచినీటితోనే ఉడకబెట్టాలండి, వాటర్ లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి. స్టవ్ వెలిగించేసుకొని మనం కడిగి పెట్టుకున్న శనక్కాయలని పొయ్యి మీద పెట్టేసి దానికి తగినంత ఉప్పును, గల్లుప్పైనా పర్లేదు, మీకు ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే అది. కొంచెం ఉప్పు ఎక్కువగానే పడుతుంది, పచ్చికాయ కాబట్టి కొంచెం ఉప్పుగా ఉంటుంది. పెట్టేసుకొని బాయిల్ చేయాలి. ఈ పల్లికాయకి 10-15 నిమిషాలు ఉడకబెట్టేస్తే సరిపోతుందండి, మంచిగా బాయిల్ అయిపోతుంది. వీటిని కుక్కర్లో పెట్టాల్సిన అవసరం ఏం లేదు. తర్వాత వాటర్ని స్ట్రెయిన్ చేసేసి ఇలా పల్లి గింజలన్నిటిని ఒలుచుకొని తింటే చాలా బాగుంటుంది. వీటిని ఇలా కాకుండా బెల్లంతో పాటు కూడా తింటే ఒంటికి వాతం చేయకుండా ఉంటుంది. చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఈజీగా పల్లికాయలు ఉడికిపోయాయో. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ మై ఛానల్.